ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఒక షార్ట్‌లో చెప్పాను గదా! మా ఆఫీస్‌లో టీమ్ డిన్నర్‌కి ప్లాన్ జేశారు అని జెప్పి. ఆ టీమ్ డిన్నర్‌కి వెళ్ళినప్పుడే అనమాట ఈ వీడియో. మమ్మల్నయితే బార్బిక్యూ నేషన్స్‌కి తీసుకెళ్లారు. ఇంకా అది అప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి మటన్‌లో చాలా ఐటెమ్స్ కనిపించాయి. మటన్‌లో హలీమ్, సూప్, కర్రీ, కీమా గూడా పెట్టారు. యాక్చువల్లీ నాన్ వెజ్ అయితే ఎంజాయ్ చేశారనమాట మా వాళ్ళు. ఇంకా నేనైతే ఫర్ సమ్ రీజన్స్ ఇట్స్ వెజ్ అనమాట ఈ మంత్. ఇక్కడ విజయ్ అన్న అయితే చాలా క్లియర్‌గా చూయించాడు. చూడండి మటన్ సూప్, మటన్ కర్రీ, ఇంకా పక్కన చికెన్ ఐటెమ్ గూడా ఏదో యేసుకున్నారు స్టార్టర్. ఇక్కడ గ్రిల్ మీద అయితే ప్రాన్స్, ఫిష్ అండ్ చికెన్ ఇచ్చారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇలా టీమ్ వైజ్ వెళ్ళినప్పుడు ఇది నాకు బెస్ట్ కాదనిపించింది. ఎందుకంటే వాళ్ళు 2-3 రౌండ్స్ తర్వాత ఆ గ్రిల్ అనేది క్లోజ్ చేసేసారు. ఇంకా నేను వెజ్ కదా క్రిస్పీ కార్న్, ఇంకా పొటాటో, సమ్ పన్నీర్ ఇలా తిన్నాను. ఇంకా శంకు అయితే ఫుల్ ఏడిపిస్తూనే ఉంది వెజ్ వెజ్ అని చెప్పి. అండ్ ఇక్కడ మా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఆ రోజు ఏంటంటే మాకు డ్రింక్స్ అన్లిమిటెడ్ అనేది ఒకటి తీసుకున్నారనమాట ప్యాకేజ్. బట్ ఎంత డ్రింక్స్ అన్లిమిటెడ్ పెట్టినా కానీ నాకు వేస్ట్ అనిపించింది. ఎందుకంటే డ్రింక్స్ ఏవి కూడా బాలేదు. అండ్ ఇక్కడ ఈచ్ ఐటమ్ నేను విన్నదైతే ఓకే బాగుంది. 60% సాటిస్ఫైడ్ నాన్ వెజ్ వాళ్ళు. ఇంకా మేము వెజ్ అయితే అసలు సాటిస్ఫై అవ్వలేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మటన్ సూప్ అండ్ తర్వాత కర్రీ, ఇదైతే హలీం అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది. నేనైతే యాక్చువల్లీ మిస్ అయ్యాననే చెప్పొచ్చు ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అన్నా అట్లీస్ట్ బాగా ట్రై చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ 2 పెట్టారు. బట్ ఇలా బార్బిక్యూకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం కర్రీ, ఫుడ్, రైస్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయం ఎక్కువ. ఓన్లీ స్టార్టర్స్ తింటాం కదా. ఇక్కడైతే వీళ్ళు ఎగ్ కర్రీ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఈ నాన్ వెజ్ కర్రీస్లోకి ఏంటంటే మనం రోటీ ఆర్ నాన్స్ అడిగితే వాళ్ళు ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చి ఇచ్చారు. అక్కడైతే స్పెసిఫిక్గా పెట్టలేదు. అండ్ ఇక్కడైతే సలాడ్స్ ఉన్నాయి అనమాట. ఇంకా వెజ్కి వచ్చేసరికి వెజ్ పాస్తా ఉండింది, పక్కన కోఫ్తా కర్రీ. నాకు కోఫ్తా కర్రీ అయితే చాలా బాగా నచ్చింది. అంటే టేస్ట్ చాలా బాగుండింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సమ్ ఆల్ మిక్స్డ్ వెజ్ కర్రీ పెట్టారు. అండ్ ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ. నాకు తెలిసి అసలు నేను ఈ 1 మంత్లో పన్నీర్ ఎంత తినుంటానంటే వెజ్లో అలా ఆప్షన్స్ లేకుండా పోయాయి. అండ్ ఇక్కడైతే నూడిల్స్ అండ్ సమ్ పక్కన మంచూరియా టైప్ అని ఉంది. అది అసలు నాకైతే నచ్చలేదు అది. అండ్ ఇక్కడ దాల్ మఖనా అనమాట విత్ రైస్. దాల్ మఖనా కూడా చాలా బాగుంది. నేను బేసిక్గా దాల్ మఖనా ఎప్పుడు ట్రై చేయను, బట్ బాగుంది. అండ్ ఆ రోజు ఇంకా వెజ్లో బిర్యానీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ స్వీట్ మీలో ఎంతమందికి ఇష్టం? ఇది పెసరపప్పుతో చేసే హల్వా అనమాట. ఐ లవ్ దిస్ స్వీట్. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ పెసరపప్పు హల్వా మాత్రం అస్సలు మిస్ చేయను. చాలామంది ఏంటంటే గులాబ్ జాము విత్ ఐస్ క్రీమ్ తింటారు కదా, నాకు దానికంటే కూడా పెసరపప్పు హల్వా బాగా ఇష్టం. అండ్ ఇక్కడ కీర్ కూడా ఉండింది. అండ్ ఐస్ క్రీమ్స్లో కూడా చాలా ఐటమ్స్ ఉండే. మన రిక్వైర్మెంట్ వైజ్ కూడా చేసి ఇచ్చారు. నేను శంకు అయితే ఇక్కడ కుల్ఫీ తీసుకున్నాం అనమాట. 1 నార్మల్ అండ్ 1 పిస్తా ఫ్లేవర్లో తీసుకున్నాము. బై ద వే ఐస్ క్రీమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా డెజర్ట్స్ చాలా ఆప్షన్స్ పెట్టారు. నేనైతే హార్డ్లీ అక్కడ ఒక 15-20 డెజర్ట్స్ ఉంటే నేనైతే మోస్ట్లీ ఒక 2-3 ట్రై చేస్తా. తర్వాత ఇంకెవరైనా చెప్తే ఇంకొక 2, అంతకు మించి నేను తినలేను అనమాట. కొత్తగా కూడా నేను ట్రై చేయలేను. ఇక్కడ మా బాయ్స్ అయితే అందరూ అసలు డ్రింక్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా మా ఎగ్జిక్యూషన్ టీమ్. ఇప్పుడు మా కిరణ్ ఒక జలక్కిస్తాడు చూడండి. క్యామ్ ఉంది అనగానే ఎంత కాషియస్ అయిపోయి నేను పిక్ తీస్తున్నాను అనుకున్నాడు. నాకు ఇది చాలా ఫన్నీ అనిపించింది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. అండ్ బై ద వే ఇక్కడ వీళ్ళు తాగుతున్న డ్రింక్ యాక్చువల్లీ బాగుంది. దిస్ ఈజ్ సమ్ గ్రేప్ జ్యూస్ ఐ థింక్. అది బాగుంది ఫ్లేవర్. అండ్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్లో ఉన్నప్పుడు ఇంకా వీళ్ళు ఐస్ క్రీమ్ అండ్ డెజర్ట్స్ అలా ఎంజాయ్ చేస్తూ అందరూ ముచ్చట పెట్టుకున్నారు. ఈ ఫుడ్ తినడం వీటన్నిటికంటే కూడా ఏంటంటే ఈ టీమ్ డిన్నర్ ఆర్ లంచెస్లో ఏం జరుగుతుందంటే నాకు తెలిసినంత వరకు 1-to-1 ఇంటరాక్షన్స్ జరుగుతాయి. రిలేషన్స్ బిల్డప్ అవుతాయి. ఒకరికొకరు ఇంటరాక్ట్ అవుతారు. రోజు ఆఫీస్లో కలుస్తాము, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాం, కానీ ఒక లైన్ అనేది పెట్టుకుంటాం కదా, ఆ లైన్ క్రాస్ అయ్యి కాన్వర్సేషన్స్ అయితే ఆఫీస్లో చేయలేము. అండ్ సమ్ ఆర్ ద అదర్ వేలో వర్క్లో బిజీ ఉంటాము. సో ఇలాంటి కాన్వర్సేషన్స్ జరగవు. బట్ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటి ప్లేసెస్లో విల్ గెట్ దట్ ఛాన్స్ టు ఆస్క్ అసలు వాట్ ఈజ్ వాట్, ఎలా అవుతుంది ఏంటి అని చెప్పి. సో మా వాళ్ళతో అయితే ఆ రోజు అలా గడిచిపోయింది. అండ్ ఇక్కడ మా రమేష్ అన్నతో మా శంకు బిల్ గురించి డిస్కషన్ చేస్తుంది, అసలు ఎంత అయింది ఏంటి అని చెప్పి. నేనైతే ఇక్కడ అందరికీ నా ఫీడ్బ్యాక్ ఇచ్చేసాను, అసలు వెజ్లో నేను అసలు సాటిస్ఫై అవ్వలేదు అని. సో నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దామన్నారు. యాక్చువల్లీ వెళ్ళి మా మేనేజర్ని అడగమన్నారు. వామ్మో వద్దులే అని చెప్పి నేనైతే వెనక్కి వచ్చేసాను. అలా ఇంకా మా అన్ని చిన్న చిన్న టీమ్స్ వాళ్ళందరితో ఇంటరాక్షన్స్ జరిపేసి కొన్ని పిక్స్ దిగేసి సేఫ్గా ఇంటికి రీచ్ అయిపోయాము. ఈ వీడియోకి అయితే అంతే.